I said I'm endeavoring to finish this subject today, but I failed badly. ఈ రోజు అంశాన్ని ముగించాలని నేను మొదటి ఆరాధనలో చేశాను I came prepared to finish it, but I just could not complete. అయితే ఈ రోజు దీన్ని ముగించాలని సిద్ధపడి వచ్చాను కానీ చేయలేకపోయాను నేను. But anyway, let's go. Let's see how far we can go. ఈ రోజు మనం Isaiah 48 verse 17 says, Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడున్న ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. All right, God says he is the one that will teach us to profit. మన ప్రయోజనం కొరకు బోధించువాడు దేవుడై ఉన్నాడు. Everybody say profit. Amen. God will teach you to profit. మీ ప్రయోజనం కొరకు ఆయన బోధిస్తాడు. And he will lead you in the way that you should go. నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. Now నడిపిస్తాడు. remember something. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. You are a child of destiny. నీవు గమ్యమును That కలిగినటువంటి means దేవుని బిడ్డవు. God has a destiny for every one of అంటే us. దేవుడు మనలో అందరి కొరకు గమ్యాన్ని You కలిగి are a ఉన్నాడు. child with a purpose. ఉద్దేశం కలిగిన దేవుని బిడ్డవు. You are not an accident on this planet. ఈ భూమిపైన నువ్వు ప్రమాదవశాత్తు You were పుట్టలేదు. created and brought forth to accomplish something. ఒక కార్యాన్ని ముగించడం కోసం నువ్వు But సృజించబడి ఇక్కడ in your తీసుకురాబడ్డావు. natural strength and wisdom, you cannot discover that. నీ శారీరకమైన బలముతో దీన్ని నువ్వు It కనుగొనలేకపోతావు. is you can only discover your potential and your destiny in God. దేవునిలో ఉన్నటువంటి నీ సామర్థ్యము నీ శక్తిని నువ్వు కనుగొనగలవు. So your creator knows what you were created for. నువ్వు దేని కొరకు సృజించబడ్డావో నీ So సృష్టికర్తకి it is తెలుసు. the creator that says, I will lead you in the way that you ఆ should go. సృష్టికర్త చెప్తున్నాడు నీవు నడవలసిన మార్గంలో నిన్ను So when I నడిపిస్తాను. follow his ఆయన instructions సూచనలు నేను and వెంబడించినప్పుడు walk in the way that he prepared for me, నా కొరకు తాను సిద్ధం చేసిన మార్గంలో వెళ్తున్నప్పుడు then I will have fulfillment and satisfaction అప్పుడు in నేను life. సంతృప్తిని తృప్తిని కలిగి ఉంటాను నా You జీవితంలో. see, you have to understand something. ఒక విషయాన్ని గ్రహించాలి మీరు. You are not here just to make money. డబ్బును సంపాదించుకోవడం You're కోసం not లేదు here ఇక్కడ మీరు. just to make a name. మీరు ఒక పేరు సంపాదించుకోవడం You're కోసం not లేదు here ఇక్కడ. just to get your children married and settle them in their మీ life. పిల్లలకు వివాహమై వారి జీవితంలో All స్థిరపడడం కోసం these లేదు are మీరు. byproducts. ఇదంతా వేరే There విషయాలు must be ఉన్నాయి. a greater purpose in life. జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం అనేది God ఉండాలి. said to Abraham, దేవుడు అబ్రహాముకి if you చెప్పాడు, will follow me నువ్వు నన్ను అనుసరించిన and యెడల go where I tell you to go. నేను చెప్పిన ప్రదేశం వెళ్ళిన యెడల God was giving Abraham a glimpse of his purpose. తన ఉద్దేశంకు సంబంధించిన He విషయాన్ని said, అబ్రహాముకు then I will తెలియపరుస్తున్నాడు. make you a great nation. అప్పుడు నిన్ను గొప్ప జనంగా I will చేసేదను. bless you with abundant favors. నిన్ను సమృద్ధి గల కటాక్షంతో And I will ఆశీర్వదించుదును. make your name great. నీ నామాన్ని గొప్ప See, చేయుదును. what do people generally want? ఆ ప్రజలకి ఏం కావాలి want a lot of సాధారణంగా? money. వారికి డబ్బు కావాలి. Is that right? నిజమేనా? They want a good name. Is that right? మంచి పేరు కావాలి వారికి. They want to become big and great. Is that right? వారు గొప్పవారు కావాలనుకుంటారు. Every one of them, God said, I will give it to you. వారు అవన్నీ కూడా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఆయన. What you need to pursue after is not them. చూడు వాటిని కాదు నువ్వు What వెంబడించాల్సింది. you need to pursue after is the purpose that God has. నువ్వు for you. వెంబడించవలసింది దేవుడు కలిగినటువంటి When you ఉద్దేశమును. pursue the purpose, these things will happen. దేవుని ఉద్దేశం నువ్వు వెంబడించినప్పుడు ఇవి Because God జరుగుతుంటాయి. is the one that will multiply you. ఎందుకనగా దేవుడే నిన్ను విస్తరింప God is the చేయగలడు. one that will increase you. నిన్ను అభివృద్ధి పరిచేవాడు God దేవుడు. is the one that will bless you. నిన్ను ఆశీర్వదించువాడు And God దేవుడు. is the one that will give you a great name. నీ గొప్ప పేరునిచ్చువాడు దేవుడై ఉన్నాడు. Say amen. ఆమేన్. So what is it that as a child of God you need to do? ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏమి చేయాలి Be మరి? led in the way that he planned for your life even before the foundations of the earth were laid. భూమికి పునాదులు వేయబడక ముందే ఆయన స్థిరపరిచినటువంటి మార్గంలలో నీవు వెళ్ళవలసిన వాడవై So what ఉన్నావు. is he saying? I will lead you in the way that you should go. నువ్వు వెళ్ళవలసిన త్రోవలో నేను నడిపించదని చెప్తున్నాడు. Psalm 32 32వ కీర్తన verse 8. 8వ వచనం. I will instruct thee and teach thee in the way that thou should go, and I will guide thee with mine eye. నీవు వెళ్ళవలసినటువంటి మార్గమును నీకు ఉపదేశం చేసి నీవు నడవలసినటువంటి మార్గమును తెలిపెదను. All right, so God is making it very clear that he, the creator, is taking on the responsibility of leading us and guiding us and teaching us to profit in life. మన జీవితంలో మన ప్రయోజనం కొరకు మనకు బోధించి ఉపదేశించి మనం వెళ్ళవలసిన మార్గంలో నడిపించేవాడు ఆయనై ఉన్నాడు. We've been working through this subject for some time. కొద్ది కాలంగా ఈ అంశాన్ని నేర్చుకుంటూ And we've వస్తున్నాను. covered quite a bit of ground. నేను దీనిలో కొంత ముగించేశాను. In the recent past, ఈ మధ్య I've been కాలంలో sharing with you మీతో చెప్తూచాను that God leads us primarily by the inward witness, దేవుడు ప్రధానంగా అంతరంగ సాక్ష్యం ద్వారా నడిపిస్తాడని చెప్పాను. and then by the inward voice, తర్వాత అంతరంగ స్వరము ద్వారా, and also by the voice of the Holy Spirit. తర్వాత పరిశుద్ధాత్మ స్వరము ద్వారా We నడిపిస్తాడని spoke చెప్పాను. about our own conscience being the voice మన మనస్సాక్షి of స్వరము అని our కూడా spirit మాట్లాడుకున్నాం. man, మన voice ఆత్మ of our పురుషుడు. spirit man. Today, I want to touch on prophecy as being another way that God leads and guides his people. ఈ రోజు దేవుడు తన ప్రజలను నడిపించడం కోసం దేవుడు వాడే మరొక విధానము ప్రవచనం. దాని గురించి చెప్తాను.
Go to the book of Acts chapter 20, please. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం తెరుచుకుందాం. It is very important to understand that prophecy is a valid way that God, or a valid instrument and a method and a way that God uses to guide and lead his people. దేవుడు తన ప్రజలను నడిపించి సూచించడం కోసము వాడబడినటువంటి ఒక విలువైనటువంటి మార్గమే ప్రవచనం అనే But మార్గం. today we see a lot of abuse and misuse of this gift. అయితే ఈ తలాంతును చాలా మంది తప్పుగా వాడుకున్నటువంటి And మనం we need to చూస్తున్నాం. be careful to understand how this gift should be used. ఈ తలాంతు ఎలా వాడబడాలి మనం తెలుసుకోవాలి. Because there దాన్ని. are many people that have been hurt ఎందు- because of the misuse and the abuse of the gift of prophecy. ప్రవచనం అనే వరాన్ని తప్పుగా వాడడం ద్వారా చాలా మంది గాయపరచబడి And అభ్యంతరపరచబడ్డారు. there are others who are using this gift to control people's lives. కొంతమంది ప్రజలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసం ఈ వరాన్ని వాడుతూ ఉన్నారు. When you use any spiritual gift ఏ ఆత్మవరాన్నైనా నువ్వు వాడుతూ ఉన్నప్పుడు to control a man's life or a woman's life ఒక స్త్రీ పురుషుల జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకోవడానికి with the impression that you're being used of God, నేను దేవుని ద్వారా వాడబడుతున్నాను అని చెప్పుకోవడం కోసం listen very carefully. జాగ్రత్త వినండి. ఇప్పుడు You are controlling a person's life. ఆ వ్యక్తి జీవితాన్ని నీ ఆధీనంలో And you know ఉంచుకుంటున్నావు. what that is? దాని అర్థం తెలుసా? That is witchcraft. అది చేతబడితనము. And there are many people today in the body of Christ that are abusing this gift of prophecy or the ministry of prophecy and controlling people's lives. ఈ రోజు చాలా మంది సంఘంలో ఈ వరాన్ని వాడడం ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వారిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ దీనిని అవలంబించుతున్నారు. There is a valid place for prophecy. ప్రవచనం కొరకు మంచి స్థానం Prophecy ఉన్నది. is very important. ప్రవచనం చాలా But ప్రాముఖ్యమైనది. prophecy has to be understood and operated and used even as it is taught in the Word of God. ఈ ప్రవచనం అనేది దేవుని వాక్యంలో బోధించినట్టుగా మనం అర్థం చేసుకొని దాన్ని వాడి దానిలో మనం ముందుకు వెళ్ళాలి. Because of the improper understanding, దీన్ని గ్రహించడము ద్వారా people in the body of Christ are confused about this. దీన్ని గ్రహించకపోవడం ద్వారా చాలా మంది తికమగలో ఉన్నారు So let's సంఘంలో. endeavor to understand this to some degree at least today. మనం దీన్ని అర్థం చేసుకోవడం కోసం కొంతగా ప్రయత్నం చేద్దాం. In Acts chapter 20, అపొస్తలుల కార్యములు reading from verse 22, 22 నుంచి చదివితే he says, "And now behold, I go bound in the Spirit unto Jerusalem, not knowing the things that shall befall me there, save that the Holy Ghost witnesseth in every city, saying that bonds and afflictions abide me." ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమియో సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. See, in this situation, ఈ పరిస్థితిలో Paul is in Ephesus. పౌలు ఎఫెసులో ఉన్నాడు. And he's talking to the elders of the church at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలకు మాట్లాడుతున్నాడు. Now this is his farewell speech. ఇది ఉన్నతమైనటువంటి అంటే చివరి మాటలు తనవి. And he's saying, "I go bound in the Spirit unto Jerusalem, నేను యెరూషలేముకు వెళ్ళడం కోసం ఆత్మలో బంధించబడి ఉన్నాను. not knowing the things that shall befall me there." అక్కడ నాకు జరగబోయే సంగతులు నాకు తెలియదు, కానీ See, he's saying, I'm impressed in my spirit to go to Jerusalem. నా ఆత్మలో ఒక ప్రభావాన్ని నేను కలిగి ఉన్నాను. I don't really know what is there in Jerusalem for me, యెరూషలేములో నా కొరకు ఏమి కాచుకొని ఉన్నదో నిజంగా నాకు తెలియదు. except this, ఒక విషయం తెలుసు, that in every city that I go, నేను వెళ్ళే ప్రతి పట్టణంలో the Holy Spirit is witnessing పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చుచున్నాడు, and telling me నాకు చెప్తున్నాడు that bonds and affliction wait for me. బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని. So it's not going to be a rosy and a comfortable time for Paul in Jerusalem. సౌఖ్యంగా సంతోషకరంగా ఆనందకరంగా So ఉన్నటువంటి through సమయం the కాదు ఇది. gift, through prophecy, ప్రవచనం అనే వరము ద్వారా Paul is being informed that he is going to have a difficult time when he gets to తను Jerusalem. అక్కడికి వెళ్ళినప్పుడు కష్టాలని కలిగి ఉంటాను అని ప్రవచనం ద్వారా చెప్తున్నాడు పౌలు ఇక్కడ. Amen. ఆమేన్. Now go to chapter 21. 21వ అధ్యాయం ఇప్పుడు They తెరుచుకుందాం. set on their journey after their time at Ephesus. They set on this journey and go forward. ఎఫెసులో వారు పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు Now ప్రయాణం they come to a ప్రారంభించారు. city called Tyre. ఇప్పుడు City called Tyre. In verse 4, in verse 3, you can read that name of the city, Tyre. తూరులో ఇప్పుడు వారు దిగిరి. And in verse 4 it says this. 4వ వచనంలో In సెలవిస్తున్నాడు. Tyre, and finding disciples, we tarried there 7 days,
who said to Paul through the Spirit that he should not go up to Jerusalem. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నువ్వు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. So in this place in Tyre, ఈ స్థలంలో తూరులో there is an operation of the gift. ఇక్కడ మరి కూడా భగవాన్ And the people there say to Paul, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు, don't go to Jerusalem. యెరూషలేముకు వెళ్ళకూడదు I want you అని. to listen very carefully because there is something you have to learn here. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది చాలా Because జాగ్రత్తగా if you వినండి. don't understand this, మీరు దీన్ని you గ్రహించకపోతే can easily misunderstand and misinterpret prophecy. మీరు ప్రవచనమును తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మీరు దాన్ని Many వ్యక్తీకరిస్తుంటారు. times when the prophetic word is given, చాలా సార్లు ప్రవచన వాక్యం people ఇవ్వబడినప్పుడు take that word ప్రజల మాటను and తీసుకుంటారు, interpret the meaning of the prophecy in lines with what they like to see it mean. వారికి ఏ విధంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా ఉండేలా దాని యొక్క అర్థాన్ని వారు చెప్పుకుంటూ ఉంటారు. If you're not careful, you can fall into that trap and the prophecy will never be fulfilled. మీరు జాగ్రత్త పడకపోతే మీరు ఆ భాగంలోకి వెళ్ళిపోతారు, ప్రవచనం So మీ జీవితంలో here నెరవేర్చబడదు. Paul gets this word ఇక్కడ పౌలుకి ఈ మాట and they're telling వస్తుంది. him not to go. అక్కడ వెళ్ళకూడదని చెప్తున్నారు వారు. Turn back to chapter 20, మళ్ళీ 20వ అధ్యాయం తెరుచుకుందాం. verse 22. 22వ వచనం. He says, now behold, I go bound in the spirit unto Jerusalem. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధించబడి యెరూషలేమునకు See, వెళ్ళుచున్నాను. he is being compelled by the spirit to go to Jerusalem. యెరూషలేము వెళ్ళడం కోసం ఆత్మ ద్వారా So ప్రేరేపించబడుతున్నాడు. although there is a word given in Tyre ఇక్కడ తూరులో మాట not ఇవ్వబడినప్పటికీ to go to Jerusalem, యెరూషలేముకు వెళ్ళకూడదని what మాట. does Paul do? ఇక్కడ పౌలు ఏం చేశాడు మరి? If you continue to read the chapter, ఈ అధ్యాయాన్ని you చదువుతూ will ఉంటే find that Paul continues on his journey to Jerusalem. యెరూషలేముకు పౌలు ప్రయాణమై వెళ్ళినట్టుగా మనం He did తెలుస్తుంది. not stop his journey because this word was given. తనకి ప్రవచన వాక్యం ఇవ్వబడింది కాబట్టి తన ప్రయాణాన్ని ఆపివేయలేదు. Are you all with me today? Are you? This is very important now. ఇది Okay? చాలా ప్రాముఖ్యమైన చూడండి. So let's read from verse 8. 8వ వచనం నుంచి And చదువుకుందాం. the next day we that were of Paul's company departed and came to Caesarea, and we entered into the house of Philip the evangelist, which was one of the 7, and abode with him. And the same man had 4 daughters, virgins, which did prophesy. And as we tarried there many days, there came down from Judea a certain prophet named Agabus. And when he was come unto us, he took Paul's girdle and bound his own hands and feet and said, thus saith the Holy Ghost, so shall the Jews at Jerusalem bind the man that owneth this girdle, and shall deliver him into the hands of the Gentiles. When he had heard these things, both we and they of that place besought him not to go up to Jerusalem. Then Paul answered, what mean ye to weep and to break mine heart? For I am ready not to be bound only, but also to die at Jerusalem for the name of the Lord Jesus. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చును. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడిని వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంచెమి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయుదురేలా? నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను అని చెప్పాను. Verse 14, and when he would not be persuaded, we ceased, saying, the will of the Lord be done. 14వ వచనంలో అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని So again, the people around him were pressurizing him not to go to Jerusalem. వెళ్ళకూడదు అని తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు బలవంతం But చేస్తున్నారు. after they set sail from Tyre, ఇక తూరు నుంచి వారు ప్రయాణం ప్రారంభించిన they తర్వాత came to a place called Caesarea. వారు సిజేరియా అనే ప్రాంతానికి In వచ్చిన వారు ఉన్నారు. Caesarea, they entered into the house of the Philip the evangelist. వారు సువార్తికుడైన ఫిలిప్ యొక్క ఇంటిలోనికి వచ్చారు. And while they were there, వారు అక్కడ ఉంటుండగా the Bible says a prophet, బైబిల్ బోధిస్తున్న ఒక everybody ప్రవక్త say a prophet, by the name Agabus came over. అగబు అనే ప్రవక్త అక్కడికి And వచ్చాడు. he took the belt from Paul. ఆయన పౌలు యొక్క నడికట్టును తీసుకున్నాడు. And he bound his hands and feet with the belt. ఆ యొక్క నడికట్టుతో తన కాళ్ళను చేతులను And he కట్టుకొని said,
This is what awaits the owner of this girdle or this belt when he goes to Jerusalem. ఈ నడికట్టు గల వానికి యెరూషలేము వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యం జరుగుద్ది అని చెప్తున్నాడు. But note this. ఇది గమనించండి. The prophet did not say don't go to Jerusalem. యెరూషలేము వెళ్ళకూడదు అని ప్రవక్త He did చెప్పలేదు. not imply that. ఆ విధంగా He చెప్పలేదు was ఆయన. only telling what was going to happen. ఏమి జరుగుతుందో ఆ విషయం చెప్తున్నాడు. Agabus was not giving direction. అగబు మార్గాన్ని సూచించడం Agabus లేదు. was only telling him what was awaiting Paul. తన కొరకు ఏమి కనిపెట్టుకొని ఉన్నదో ఆ విషయాన్ని మాత్రమే చెప్తూ ఉన్నాడు ఆయన. Say amen. ఆమేన్. So some people in reading all this ఇవి అన్ని చదువుతూ కొంతమంది ప్రజలు have thought that Paul missed God. ఆ పౌలు దేవుని దగ్గర కోల్పోయిన వాడిగా ఉన్నాడు అంటుంటారు వారు. Paul missed God's guidance. దేవుని యొక్క నడిపింపును కోల్పోయాడు Paul పౌలు. should not have gone. పౌలు వెళ్ళకుండా ఉంటే బాగుండేది. Because when he went to Jerusalem, ఎందుకంటే తను యెరూషలేము he వెళ్ళినప్పుడు was bound. తను And బంధించబడ్డాడు. he was delivered to the Gentiles. తను అన్యులకు And we read అప్పగించబడ్డాడు. in verse 4 4వ వచనంలో that there చదువుతున్నాం. were people who told him, you should not go to Jerusalem. వెళ్ళకూడదు అని చెప్పిన ప్రజలు ఉన్నారు అక్కడ. So the question now is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే did Paul miss God? పౌలు దేవుని నడిపింపును కోల్పోయాడా? How can you say that? ఎలా చెప్పగలవు నువ్వు ఆ మాటని? I will prove to you. మీకు రుజువు చేస్తాను. Go to chapter 23. 23వ అధ్యాయం. Now in Jerusalem, యెరూషలేములో he was bound, he was taken captive, తను బంధించబడ్డాడు. he was bound తను బంధించబడ్డాడు. and given over to the Gentiles. అన్యులకు అప్పచెప్పబడ్డాడు. Now look at verse 11. 11వ వచనం చూద్దాం. And the night following, ఆ రాత్రి the Lord stood by him and said, be of good cheer, Paul, for as thou hast testified of me in Jerusalem, so must thou bear witness also at Rome. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చుతావో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. If Paul missed God, పౌలు గనుక దేవుని నడిపింపును కోల్పోయి ఉంటే why did God not rebuke him? దేవుడు తనని ఎందుకు గద్దించలేదు? Instead, Jesus comes and stands by him దానికి బదులు యేసుక్రీస్తు and వచ్చి says, చెప్తున్నారు, be of good cheer, Paul. నువ్వు ధైర్యంగా ఉండుము పౌలు, Just as you testified of me in Jerusalem, you shall testify of me in Rome. యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఎలా సాక్ష్యం ఇచ్చుతావో ఆ విధంగా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. Bear that in mind. దాన్ని I'm మనసులో going to ఉంచుకోండి. touch on verse 4 of chapter 21 a little later again. ఇప్పుడు 21వ అధ్యాయంలో చూసిన తర్వాత మళ్ళీ తర్వాత But I'm చూసుకుందాం. trying to explain and I'm trying to get us all to understand about prophecy a little more. ప్రవచనం గురించి ఇంకా ఎక్కువ అవగాహన తెలుసుకొని మనం నేర్చుకోవడం కోసం There ప్రయత్నం are two చేస్తున్నాం. things you must bear in mind. రెండు విషయాలు మనసులో నువ్వు గుర్తుంచుకోవాలి. One, the gift of prophecy మొదటిది ప్రవచన వరము, and the ministry of a prophet. తర్వాత ప్రవక్త యొక్క కార్యము. They are very different, or they're both different. అవి వేరు వేరు కార్యములై ఉన్నాయి. Don't confuse them. వాటిని తికమకలు ఉంచకండి. But in the body of Christ there is confusion. కానీ సంఘంలో వీటి విషయంలో తికమకలు ఉన్నాయి. Just because somebody prophesies, ఎవరో ప్రవచనం చెప్తారు కాబట్టి he does not become a prophet. ఆయన ఒక ప్రవక్త కానేరడు. Do you get it? అర్థమైందా? Just because you prophesy, you're not a prophet. నువ్వు ప్రవచనం చెప్పినంత మాత్రాన నువ్వు ప్రవక్తవు కాదు. A prophet is an office. ప్రవక్త అనేది తనకు దేవుడిచ్చినటువంటి The కార్యము. fivefold ministry that the Bible talks about in the book of Ephesians chapter 4 verse 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 లో బైబిల్ మాట్లాడుతున్నటువంటి 5 రకాల Apostles, పరిచర్యలు. pastors, evangelists, teachers, and who else did I miss? Who else did I miss? Apostle, prophet, pastor, evangelist, teacher. This is called the fivefold ministry. వీరిని 5 రకాల పరిచర్యలు అంటుంటాం Now మనం. please get this. ఇది అర్థం చేసుకోండి దయచేసి. Nobody educates and qualifies themselves to come and occupy one of these offices. ఎవరు కూడా తరిపీదు పొంది వీటిలో కార్యం చేయడం కోసం ఆ స్థానంలోనికి రారు. The book of Ephesians tells us ఎఫెసీయులకు రాసిన పత్రిక that సెలవిస్తుంది, God gave gifts to the church. దేవుడు సంఘానికి వరాలనిచ్చాడు. These fivefold ministry people are gifts to the body of Christ. ఈ 5 రకాల పరిచర్యలు ఉన్న ప్రజలు సంఘానికి దేవుడిచ్చినటువంటి వరములు. This is a supernatural divine calling that comes upon a man ఒక వ్యక్తి పైకి వస్తున్నటువంటి దైవికమైనటువంటి or సహజమైన a పిలుపు ఇది. woman or a woman. ఒక స్త్రీ పై కూడా రావచ్చు. But కానీ you can never educate yourself నిన్ను నువ్వు తరిపేదు and పొందుకోలేవు, earn enough experience అనుభవాన్ని నువ్వు నేర్చుకునలేవు to qualify yourself to occupy
a fivefold ministry position. 5 రకాల పరిచర్యలో ఉండడం కోసం అర్హతను నువ్వు సంపాదించలేవు. You are called into this office. ఈ పరిచర్యలోనికి నువ్వు పిలువబడతావు. Let me tell you something. ఒక విషయం చెప్తాను. I never dreamt in my life that I would be doing what I'm doing, and I believe I'm in the fivefold ministry category. ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యం నేను చేస్తాను, 5 రకాల పరిచర్యలోనికి నేను వస్తాను అని నేను ఎప్పుడు If you కనగలేదు, look at it ఊహించుకోలేదు. in the natural sense, సహజమైన I వాతావరణంలో don't చూస్తే even have a bachelor's degree in theology. నేను ఇక థియాలజీలో కనీసం బ్యాచిలర్ డిగ్రీస్ కూడా లేదు నాకు. It might disappoint some of you మీలో కొంతమంది నిరుత్సాహం కావచ్చునిది, because I'm not all that highly educated. ఎందుకంటే అంతగా విద్య I am అర్హుని not కాదు. showing off that my education. నేను ఆ విధంగా I విద్య am showing చూపించడం off కాదు. my Jesus. నా యేసుక్రీస్తు కొరకు See, నేను ఉండవాన్ని. what God has placed in my heart and in my life, I teach. దేవుడు నా హృదయంలోను నా జీవితంలో ఉంచు దాన్ని మీకు And బోధిస్తూ God ఉన్నాడు. is working through us. దేవుడు మన ద్వారా పని చేస్తూ ఉన్నాడు. That is the manifestation of the calling. అది పిలుపు యొక్క నిజ రూపమై ఉన్నది. Say amen. ఆమేన్. So you got to understand this. మీరు దీన్ని గ్రహించాలి. Nobody from my father's side or from my mother's side were ever in ministry. మా తండ్రి నుంచి గాని మా తల్లి గారి వైపు నుంచి గాని ఎవరు కూడా I am పరిచర్యలో the లేరు. first one in our families to come into ministry. మా కుటుంబం అంతట్లో నేనే మొట్టమొదటి వ్యక్తిగా And let me పరిచర్యలోకి tell you వచ్చాను. this. ఈ విషయం చెప్తున్నాను I మీకు. never desired to be in ministry. నేను పరిచర్యలో ఉండాలని ఎప్పుడు That was the వాంఛించలేదు. last thing on my mind. నా మనసులో చివరి In విషయం fact, అది. it was never on my mind. ఎందుకంటే ఇది నా మనసులో లేని విషయం. I wanted to be something else. నేను మరొకరిని కావాలి అని I అనుకున్నాను. lived a pretty comfortable life, నేను మంచి సౌఖ్యమైన and జీవితం I కలిగి wanted ఉన్నాను. to live in greater comfort. మంచి ఆదరణలో బ్రతుకుతూ ఉన్నాను నేను. All right? So I never, because the picture I had about ministry was a totally different picture to what I see today. నేను కలిగి ఉండినటువంటి ఆ దృశ్యం ఏంటంటే పరిచర్యకు సంబంధించి ఈ రోజు చూస్తున్న దానికంటే Because of వేరేదిగా. the lack of understanding. ఇక నా అజ్ఞానము And ద్వారా the picture that so-called pastors painted for me అనగా పాస్టర్ల గారు నాకు చిత్రీకరించినటువంటి చిత్రము ద్వారా really did not put a desire in me to go into pastoring. ఒక పాస్టర్ కావాలని చెప్పి వాంఛ నాలో పుట్టింపలేదు లేదా ఉద్భవించలేదు. Because I saw most people that I saw నేను అలాంటి వారిని నేను చాలా hardly మంది had any చూశాను. clothes to proper clothes to wear. వారికి సరైన వస్త్రాలు కూడా They ధరించడానికి were ఉండేవి కాదు. struggling to send their children to school. పిల్లల్ని పాఠశాల పంపించడం కోసం And బాధపడుతున్న it వారు was always that I'm not criticizing anybody. నేను ఎవరిని విమర్శించడం లేదండి. Please don't misunderstand me. తప్పుగా అర్థం It was చేసుకోకండి. like always they were looking toward man to help them financially. ఎల్లప్పుడూ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి మనుషుల వైపు చూస్తున్నట్టుగా పాస్టర్లు I ఉండేవారు. was not raised in a family like that. అలాంటి And కుటుంబంలో I didn't want to పుట్టినటువంటి put myself in a position where I look to man for help. సహాయం కొరకు మనుషుల వైపు చూసే స్థానంలో నేను వెళ్ళడం నాకు ఇష్టం లేని స్థితి And అది. go to homes and go to each home ప్రతి ఇంటికి వెళ్ళి and say, let me pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తానని And చెప్తాను. read a scripture. This is what was happening in my house. అయితే ఇలాంటి జరిగేది మా ఇంట్లో కూడా. People would come ప్రజలు వచ్చేవారు and they would say, let me pray. ప్రార్థన And they చేస్తానంట. would read some scripture. ఒక వాక్య భాగం చదువుతారు, They would pray ప్రార్థన చేస్తారు, and keep their Bible still open. ఆ బైబిల్ అలాగే తెరుచుకొని ఉంటారు. Why? ఎందుకు? Because they were looking for my parents to put some money in here. మా తల్లిదండ్రులు అక్కడ వారికి డబ్బులు ఇవ్వాలని And when my ఆశిస్తున్నారు కాబట్టి. parents gave, ఇచ్చినప్పుడు డబ్బులు they thought they were really great in giving. ఇవ్వడంలో See, the చాలా whole గొప్పవారు mindset అనుకుంటారు. now. ఇప్పుడు మనసు ఏం He is చెప్తుందంటే receiving like a beggar, ఒక భిక్షగాని and వల్ల they're అనుకుంటున్నాడు. giving like I'm doing you a favor. మీకు ఒక నేను మేలు చేస్తున్నాను Lack చెప్తున్నాడు. of understanding. ఈ విధంగా ఉన్నటువంటి అవగాహన. See, you're not doing me a favor when you give me. మీరు నాకు ఇచ్చినప్పుడు You're నాకు మేలు doing చేయడం లేదు. yourself a favor. మీకు మీరుగానే మేలు చేసుకుంటున్నారు Because మీరు నాకు the ఇచ్చినప్పుడు. anointing upon my life will multiply and bring it back into your నా life. జీవితంలో ఉన్నటువంటి I అభిషేకం didn't know విస్తరించి this నీకు at that వస్తుంది. time. అయితే ఇలాంటి I సమయం never అది. desired this. ఇలా దీన్ని ఆశించలేదు What నేను I'm ఎప్పుడు saying కూడా. is, if it were not for a clear call of God on my life, I would have never been in here. దేవుని యొక్క సంపూర్ణమైన పిలుపు అయితే తప్ప ఈ స్థలంలో నేను So, ఉండేవాని కాదని these చెప్తున్నాను. offices, ఈ కార్యము the అనేటిది office of an apostle, the prophet, and so forth, ఆ ప్రవక్త సువార్తికుడు కాపరైనటువంటి పిలుపులు you cannot get there by yourself. మీకు మీరుగా వాటిని సంపాదించుకొని God వెళ్ళలేదు. has to call you and place you. దేవుడు నేను పిలిచి ఆ స్థానంలో And ఉంచాలి. based on the call, ఆ పిలుపును ఆధారం the చేసుకొని anointing and ability will be released into your life. అభిషేకము సామర్థ్యము నీ జీవితంలో విడుదల Whether చేయబడుతుంది. you're educated or uneducated. నువ్వు విద్యావంతుడివైనా విద్యాహీనుడివైనాను. It does not mean that you should not be educated. నువ్వు విద్యావంతుడు కాకూడదని కాదు దీని అర్థం. Education is important. విద్య ప్రాముఖ్యమైనది. Study as much as you can. నువ్వు సాధ్యమైనంత వరకు Go విద్య high in your సంపాదించుకోవాలి. education. నీకు విద్యలను But always సంపాదించాలి. remember, అయితే ఒక విషయం your గుర్తుంచుకోవాలి. education
is not your source. నీ విద్య అనేది నీ ఆధారం కాదు. Education develops your mind, నీ విద్య నీ మనసుని అభివృద్ధి which is very పరుస్తుంది. important. అది ప్రాముఖ్యమైన But at విషయం. the same time, you need your spirit to be developed. అదే సమయంలో ఆత్మ కూడా When you have వర్ధిల్లాలి a నీలో. developed mind and a developed spirit, ఆత్మని మనసుని అభివృద్ధి it's పరుచుకున్న వారు a ఉండాలి. powerful combination. అప్పుడు అద్భుతమైనటువంటి You విషయం can అది. do mighty exploits for God. అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు Look చేయగల at దేవుని Paul. కొరకు. Look at Paul. పౌలుని He చూడండి. was highly educated. ఆయన విద్యావంతుడైన వాడై ఉన్నాడు. He was probably a doctor. నిజానికి ఆయన ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. You know, but spiritually too, he was very highly educated. ఆత్మీయంగా కూడా ఉన్నతంగా విద్య కలిగిన But వాడైన. he said, ఆయన చెప్పాడు, to know Christ, క్రీస్తుని తెలుసుకోవడానికి all that I earned, నేను సంపాదించినదంతా, all that knowledge, నా జ్ఞానమంతా, all my education, నా విద్య అంతా కూడా I treat it as dunghill. అదంతా కూడా ఒక మురికిగా Hang ఇస్తున్నాను. on. చూడండి, Because he was so highly educated, విద్యావంతుడు అయ్యాడు కాబట్టి and ఆయన, because he was logical in his thinking, అతని ఆలోచనలో చాలా God పరిణతి could చెందాడు use him కాబట్టి to put down 2/3 of the New Testament for our benefit. కొత్త నిబంధనలో మూడో భాగాన్ని దేవుడు రాయడం So ఆయన రాయడం కోసం education is వాడుకున్నాడు. not bad. Young people, listen to me. విద్య తప్పు కాదని Don't say అర్థం God చేసుకోండి. is calling me and stop studying. అది చూడండి, చదువును ఆపివేయకండి. There are a దేవుడి lot of పిలుపుని people బట్టి. who have done that and ruined their life. చాలా మంది అలా చేసే జీవితాలు నాశనం You చేసుకుంటున్నారు. need to study. నువ్వు There చదువుకోవాలి. is a time when the call will manifest. పిలుపు వచ్చే సమయం అనేది నీలో ఉన్నది ఒకసారి. I'm talking to somebody because I never planned to say all this. ఇలా చెప్పడం కోసం నేను ప్రణాళిక చేసుకోలేదు, మొదటి మాట్లాడుతున్నాను. Somebody here needs to hear this. ఇది వినవలసినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. Amen. ఆమేన్. So education is not something you should shun away. అంటే దాన్ని వదిలిపెట్టేది కాదు You విద్య అనేది. need good education. నువ్వు విద్య I tell my పొందుకోవాలి. son, he knows he's called of God. మా బాబుకు చెప్తాను, తన I పిలుపు believe తెలుసు. he's called of God. దేవుని పిలుపు He దేవుని says, పిలువబడ్డాడు I know నాకు I తెలుసు. have a call of God. దేవుని పిలుపు కలిగి But ఉన్నాడు I నాకు say, you're తెలుసు అని not చెప్తాడు కదా. stopping now. ఇప్పుడు ఆయన నాపని You విద్యలో got to లేదు go కదా. on and get your masters. ఇప్పుడు వెళ్ళి మాస్టర్ You have to చేయమని really అంటున్నాడు. study well. మంచిగా You have to- చదువుకోవాలి. see, because when you're talking to people నువ్వు ప్రజలతో and you're మాట్లాడుతున్నప్పుడు ministering to people, ప్రజలకు పరిచయం you have to చేస్తున్నప్పుడు talk to them at their wavelength. వారి యొక్క జ్ఞానం లెవెల్లో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. That's when they will listen to you. అప్పుడు మాత్రం వారు If వింటారు. you are disconnected from the way they think, వారు ఆలోచించిన దానికి నువ్వు తక్కువ స్థాయిలో you cannot ఉన్నట్లయితే communicate. వారితో నువ్వు సంభాషించలేవు. Say amen. ఆమేన్. Am I telling you the truth? See, so I'm saying education is important, విద్య ప్రాముఖ్యమైనదని but చెప్తున్నాను. education in itself will not get you to the position of the fivefold ministry. విద్య మాత్రమే 5 రకాల To పరిచర్యలోకి నిన్ను come into the నడిపించదు. fivefold ministry, you need a call of God. 5 రకాల పరిచర్యలో ఉండాలంటే నువ్వు దేవుని పిలుపుని పొందుకొని ఉండాలి. So, to be and operate in the office of a prophet, ఒక ప్రవక్త కార్యంలో నువ్వు కార్యము it's చేయడానికి a call of God. అది ఒక దేవుని పిలుపు అయి So, ఉండాలి. gift of prophecy ఈ ప్రవచన వరం అనేది does not, just because you operate in the gift of prophecy, నువ్వు ప్రవచన వరంలో పనిచేస్తావు కాబట్టి you are not a prophet. నువ్వు ఒక ప్రవక్తవి కాదు. Say amen. ఆమేన్. Let me show you something. Go to 1 Corinthians chapter 14, please. మొదటి కొరింథీ 14వ అధ్యాయం తెరుచుకుందాం. 1 Corinthians chapter 14. మొదటి కొరింథీ 14వ అధ్యాయం. Because, get this. ఇది అర్థం చేసుకోండి. Verse 1. మొదటి Follow వచనం. after charity and desire spiritual gifts, but rather that you may prophesy. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచనము వరమును ఆపేక్షించుడి. Paul is writing this to the entire body. ఈ సంఘానికి మొత్తానికి రాస్తున్నాడు పౌలు And he's మాటని. saying, desire spiritual gifts. ఆత్మ సంబంధమైన విషయాలను ఆపేక్షించండి. Every born again child of God must desire to operate in the gifts. తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డ ఈ వరంలో వాడబడడానికి Please ఇష్టపడాలి. listen to this. ఈ వినండి మాటని. The gifts are not limited only to the fivefold ministry. వరాలు 5 రకాల పరిచర్యకు మాత్రమే The అద్దులో లేవు. office is limited, ఇక్కడ కార్యము but అనేది the బద్దుగా gifts ఉంటుంది. are for everybody. కానీ వరాలు అందరికీ ఇవ్వబడినవిగా So you ఉన్నాయి. need not be in the office, మీరు ఆ కార్యంలో but you పరిచయం can చేయకపోవచ్చు, still operate in the gifts. కానీ నువ్వు ఆ వరంలో పని చేయవచ్చు So he says, desire spiritual gifts, మీరు ఆ వరాలను ఆపేక్షించండి, but rather that you may prophesy. విశేషంగా ప్రవచించడానికి So he's ఆపేక్షించండి. saying everybody in the body of Christ must desire to prophesy. అనగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రవచించడానికి ఆపేక్షించగలిగి ఉండాలి. So is he saying that everybody should be a prophet? అందరూ ప్రవక్తలుగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. Go to 1 Corinthians chapter 12 verse 29. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. Look at verse 29. 29వ వచనం. Are all apostles? అందరూ అపోస్తలులా? Are all prophets? అందరూ ప్రవక్తలా? Are all teachers? అందరూ బోధకులా? Are all workers of miracles? అందరూ అద్భుతములు చేయవారా? Obviously not. నిజానికి కారు. So not everybody is a prophet. కాబట్టి అందరూ Not ప్రవక్తలు కారు. everybody is an apostle. అందరూ అపోస్తలులు But కారు. everybody can prophesy. కానీ అందరూ ప్రవచనం చెప్పగలరు. What is prophecy? ప్రవచనం అంటే ఏంటి మరి? Just the simple gift of prophecy. ప్రవచనం యొక్క వరము. What is it? దాని అర్థం ఏంటి? Go to 1 Corinthians chapter 14 and look at verse 3. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. But he that prophesieth speaketh unto men to edification
exhortation and comfort. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించుట వాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. What is prophecy supposed to do? ప్రవచనం ఏమి చేయాలి? Prophecy is for edification. ప్రవచనము క్షేమాభివృద్ధి కొరకు ఉండాలి. Prophecy is for exhortation. ప్రవచనం హెచ్చరిక And చేయాలి. prophecy is for comfort. ప్రవచనం అనేది ఆదరించాలి. Prophecy is not to condemn. ప్రవచనము ఖండించడానికి కాదు. Prophecy is not to control. ప్రవచనము ఆధీనంలో ఉంచుకోవడం కోసం కాదు. Prophecy is to bring correction, exhortation, edification and comfort. ప్రవచనం అనేది ఆదరించడానికి, క్షేమాభివృద్ధి కలుగజేయడం కోసము, సరిదిద్దడానికి ఇవ్వబడుతూ ఉంటుంది. See, you got to be careful. You understand this. మీరు జాగ్రత్తగా ఉండాలి, దీన్ని గ్రహించాలి. When somebody is operating, as I said, just in the simple gift of prophecy, ప్రవచన వరంలో ఎవరైనా మామూలుగా పనిచేస్తున్నట్లయితే he is not a prophet. ఆయన ఒక ప్రవక్త కాదు. See, but if you're a prophet ఒక ప్రవక్త అయితే and you're operating in the office of a prophet, ప్రవచన పరిచయం నువ్వు you చేస్తుంటే must not only move in prophecy, ప్రవచనంలో మాత్రమే నువ్వు but there నడిపించబడవు must కానీ be evidence of the operation of some other spiritual gifts as మిగతా well. ఆత్మ సంబంధమైన వరాలు కూడా నువ్వు నీలో పనిచేస్తూ One ఉంటుంటాయి. of the things that will manifest నీలో కనబడే మరొక విషయం is ఏంటంటే foretelling. భవిష్యత్తును గురించి చెప్తుంటుంటాం. Like Agabus came and told Paul what was awaiting him. జరగబోతున్నటువంటి విషయాన్ని పౌలుకు చెప్పినటువంటి అగపు రీతిలో నువ్వు See, in the చెప్పగలుగుతావు. ministry of prophet, ఈ ప్రవచన పరిచర్యలో he not only prophesies, ప్రవచన చేయడం మాత్రమే but he కాదు, operates in one or more of the revelation gifts. అనగా ప్రత్యక్షత వరాలను తను తప్పకుండా కలిగి ఉంటాడు. 1-2 See, in 1 Corinthians chapter 12, we read about the 9 gifts of the Holy Spirit. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఆత్మీయ 9 వరాల గురించి చదువుతాం. 3 of those gifts come under the category of revelation gifts. వాటిలో 3 వరాలు ప్రత్యక్షత వరాలు అని పిలువబడుతున్నాయి. Because it's through these 3 gifts things are revealed that are not apparent to the natural eye. ఎందుకంటే ఈ 3 వరాల ద్వారా మనసుకి అర్థం కానటువంటి విషయాలు మనకు తెలియపరచబడతాయి. That's why they're called revelation అందుకే gifts. వాటిని ప్రత్యక్షత వరాలు అంటాం. These are word of knowledge, అది జ్ఞానము అనేది, word of wisdom, బుద్ధి వాక్యం అనేది, and discerning of spirit. ఆత్మల వివేచన అనే వరం. So a prophet ఒక ప్రవక్త will not only prophesy, ప్రవచించడం మాత్రమే but కాదు, will also operate in one or more of these revelation ఈ gifts. ప్రత్యక్షత వరాల్లో కనీసం 1-2 తను నడిపించబడతాడు. So the office of a prophet is different to just simple prophecy. కాబట్టి ప్రవక్త యొక్క పరిచర్య అనేది ప్రవచనం చెప్పడం మాత్రమే కాదు. Please understand something. ఇది గ్రహించండి మీరు. Don't get confused. ఇక్కడ మీరు తికమకలో ఉండకండి. And don't abuse this gift of ఈ prophecy. ప్రవచన వరాన్ని తప్పుగా వాడకండి. Sometimes there are people that misuse this gift. కొన్నిసార్లు ఈ తలాంతుని ప్రజలు తప్పుగా వాడతారు. I remember when I was growing up in the faith, నేను విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నాకు I తెలుసు, went to some prayer meeting. ఒక ప్రార్థన మీటింగ్ And I used to see how they operate in these. వారు వరాలు ఎలా At నడిపించబడతారో that time, I చూసేవాడిని. really didn't know how to judge them. వారిని ఎలా తీర్మానించాలో But ఆ రోజుల్లో now, నాకు in తెలియదు. hindsight, అయితే I can see that it was not being used in the right way. సరైన విధానంలో అది వాడబడట్లేదు అని చూడగలుగుతున్నాను. For అప్పుడు. example, ఉదాహరణకి in one meeting, ఒక మీటింగ్ లో this guy who is so-called prophet ప్రవక్తను పిలువబడే ఒక ఆయన, I see a black cloud over you. మీ పైన ఒక నల్లని మేఘమును చూస్తున్నానని చెప్పాడు. Something bad is going to happen. ఏదో కీడు జరుగుతుంది మీకు. You know, I don't remember the exact words, but this is the the meaning of what he said. ఆయన ఖచ్చితమైన మాటలు కాకపోవచ్చు కానీ ఈ విధంగా ఈ అర్థంలో So చెప్పాడు go ఆయన. and wait on the Lord. కాబట్టి వెళ్ళి దేవుని దగ్గర కనిపెట్టు అని చెప్పాడు ఆయన. I don't know whether he saw a black cloud or not. అది నిజంగా నల్ల But రంగు I చూసలేదు believe he తెలియదు was కానీ not operating right. తన సరైన విధానంలో Let me నడిపించబడట్లేదు. explain. That's why you should not go to every Tom, Dick and Harry to prophesy over your life. అందుకే ప్రతి విధమైనటువంటి ప్రవచనం పొందుకోవడం కోసం అన్ని చోట్ల వెళ్ళిన అవసరం All లేదు right, కూడా. just because they prophesied before, don't just go and say, give me a prophecy. వారు ఇంతకుముందు ప్రవచనం చెప్పారు కాబట్టి మళ్ళీ ప్రవచనం చెప్పమని వెళ్ళకండి Okay, అక్కడికి. so this, well, what happens is this. ఏం జరుగుతుందంటే He saw a black cloud. ఒక నల్లని మేఘాన్ని చూశాడు. He interpreted that దాన్ని ఎలా as something bad is going to happen. చెడు జరుగుతుందని తర్జుమా God never చేశాడు. said it, all right? Are you with me now? All right? He interpreted it as something bad. ఏదో కీడు అన్నట్టుగా చెప్తున్నాడు Now, దాన్ని. what happens? ఏం జరిగింది? I go home ఇంటికి వెళ్తాను, and I pray. ప్రార్థన చేస్తాను. What's happening? ఏం జరుగుతుంది? Will that bad happen or not? ఆ చెడు జరుగుద్దా లేదా? It will happen. అది జరుగుద్ది. Why? ఎందుకు? Not because he prophesied. ఆయన ప్రవచించాడు కాబట్టి కాదు. You know why? ఎందుకు తెలుసా? Because now I'm filled with fear. నేను ఇప్పుడు భయంతో నింపబడ్డాను కాబట్టి. Prophecy is for edification, ప్రవచనం అనేది క్షేమాభివృద్ధి కొరకు ఉంటుంది, exhortation, ఆదరణ and కొరకు. comfort. ఆదరణ He didn't కొరకు. comfort me. ఆదరణ చేయలేదు, He అది put fear in me. భయాన్ని పెట్టాడు ఆయన. So I now go home ఇంటికి and I వెళ్ళినప్పుడు start praying. ప్రార్థన But చేస్తాను. all the time I'm expecting something bad to happen. ఏదో చెడు జరగాలి అని నేను ఇంతసేపు కూడా ఆలోచిస్తూ So what have I done? తలుస్తున్నాను. నేనేం చేశాను I ఇప్పుడు? have triggered a spiritual law. ఒక ఆత్మ సంబంధమైనటువంటి What you fear
is bound to be produced in your life. నువ్వు ఏదైతే దేనికైతే భయపడుతున్నావో అదే నీ జీవితంలో కలుగుతుంది. Amen. ఆమేన్. So it's not because the man prophesied. ఆయన ప్రవచించాడు It's కాబట్టి now కాదు. because I have connected to my fear. నా భయానికి నేను అనుసంధానం So అయ్యాను that కాబట్టి. see, my faith in the negative will cause that to manifest in my life. ప్రతికూలమైన కార్యంలో ఉన్నటువంటి నా విశ్వాసమే ఆ కార్యం జరిగేలా So చేసింది దీన్ని. don't release half-baked prophecies. ఈ విధంగా సగభాగంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని మీరు పలకండి. And don't fall a prey to these so-called prophets. ఇక ప్రవక్తలను పిల్లబడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు కూడా There చేయించుకున్నాకండి. was a man who was very wealthy. ఒక ధనవంతుడైనటువంటి మనుషుడు And for ఉన్నాడు. all these decisions in business, he was calling up this particular man who was supposedly a prophet. తన జీవితంలో ప్రతి తీర్మానాన్ని కూడా ప్రవక్తగా పిలువబడే ఒక మనిషి దగ్గర వెళ్లి తీర్మానం తీసుకునేవాడు. And one day he was in a meeting like this. ఒక దినం ఇలాంటి మీటింగ్ లో And ఉన్నాడు the ఆయన. preacher in the meeting ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రసంగికుడు felt impressed to go and tell him. ఆయనకు వెళ్ళి ఓ మాట He చెప్పమని said, ఆత్మతో I'm impressed of తెలియపరచబడ్డాడు. the Lord to tell you this. ఈ మాట చెప్పమని దేవుడు నాకు చెప్పాడని అని చెప్పాడు. That you are getting some kind of advice from somebody. మీరు ఎవరి నుంచో ఒక రకమైన And if you సూచనలు continue పొందుకుంటున్నారు. to take that advice, ఆ సూచన మీరు తీసుకుంటూ ఉంటే you're going to lose everything. మీరు ప్రతి దాన్ని నష్టపోతారని చెప్పాడు. Well, he didn't receive that word. ఆ మాట దాన్ని పొందుకోలేడు ఆ వ్యక్తి. He left, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. and within a short span of time, ఆ కొద్ది he కాలంలోనే lost his house. తన ఇల్లును He కోల్పోయాడు. lost everything he had. తన కలిగిన ప్రతిదీ Because he దాంట్లో was నష్టపోయాడు. constantly talking to this man and waiting for him to prophesy to him what he must do. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా తను ఏ కార్యం చేయాలో దానికి సంబంధించి ఆ మనుషుని దగ్గర వెళ్ళి ప్రవచనం కొరకు కనిపెడుతుండేవాడు. Remember something. గుర్తుంచుకున్న విషయాన్ని, They that are led of the Spirit of God are the sons of God. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వారు దేవుని Not కుమారులు. they that are led of the prophets. ప్రవక్త ద్వారా నడిపించబడుతున్నటువంటి We వారు are కాదు. not to be led by prophets. ప్రవక్త ద్వారా నడిపించబడము We are మనము. to be led by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. So listen to me carefully. వినండి జాగ్రత్తగా. I'm warning you. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. Don't seek prophecy. ప్రవచనం కొరకు కనిపెట్టకండి. Seek God. దేవునిని కనిపెట్టండి. Don't go and say, brother, please pray and tell me, should I marry so and so or not? సహోదరుడి దగ్గర వెళ్ళి సహోదరుడు ప్రార్థన చెప్పండి పలానా ఆమెను నేను Should I పెళ్లి take చేసుకోలేదు. this job or not? ఈ ఉద్యోగం నేను చేయాలా వద్దా చెప్పండి. Should I go దయచేసి. to that country or ఆ not? దేశానికి వెళ్ళాలా వెళ్ళకూడదా చెప్పండి. No, you seek God. దేవుణ్ణి మీరు వెతకండి. Don't pressurize God to speak and guide you in a certain way. ఒక పలానా మార్గంలోనే నాతో మాట్లాడి నన్ను నడిపించమని దేవుని దగ్గర ఒత్తిడి చేయకండి. It is God's prerogative to use any channel and any means He chooses to speak to you and to guide you. నిన్ను నడిపించడానికి నీతో మాట్లాడడం కోసం దేవుడు తన స్వచిత్తంలో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు. So don't put pressure on God. కాబట్టి దేవుని దగ్గర ఒత్తిడి Don't say చేయకండి. you must give me a prophecy. ఒక ప్రవచనం మీరు ఇవ్వాలి దేవా When అని చెప్పి. people pursue prophecy like that, ప్రవచనం వెనకాల ప్రజలు వెళ్తున్నప్పుడు most often they get deceived. చాలా సార్లు వారు తప్పుగా Now వాడుకుంటారు. listen to this. వినండి దీన్ని. You can always say, ఎల్లప్పుడు మీరు for అనవచ్చు. example, you come to a service ఉదాహరణ మీరు and ఆరాధనకు you want వస్తారు. a word. నాకు ఒక మాట కావాలి. Don't come and say, Pastor, give me a word. పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పండి అని But రాకండి. you pray and say, Lord, speak to that man of God and put a word for me in his heart. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ దేవా ఆ వ్యక్తితో మీరు మాట్లాడి నాకు But don't నాకు ఒక tell him మాటని that ఇవ్వండి. you've come for a word. కానీ మాట కొరకు మాత్రమే మీరు And రండి if ఇక్కడికి God రాకండి. so desires, అది మీకు He'll put a వాంఛనీయం. word in me or నాలో into ఒక the man of God who has come here, and they will speak a word for you. నాలో ఆయన ఒక మాట ఉంచుతాడు. ఆ మాటను దైవజనుడు మీ కొరకు తెలియపరుస్తుంటారు. Don't seek prophecy. ప్రవచనమును వెతకకండి. The other day, there was a lady who came to see me just as I was getting into the car after a Sunday service. ఒక దినమున నేను ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు కార్ దగ్గర నేను వెళ్ళడానికి And సిద్ధపడుతున్నాను. I said, what do you want? ఒక స్త్రీ వచ్చింది. ఆమె She అడిగాను, said, "నేను please ఏం pray కావాలి?" for me. ప్రార్థన చేయండి అని అడిగింది ఆమె. I said, what do you want me to pray for? దేని కొరకు ప్రార్థన చేయాలని అడిగాను. She said, just pray for me. ఆ I బాబులు said, ప్రార్థన ma'am, చేయండి. tell me, what do you want? ఏం కావాలండి She చెప్పండి said, అని అడిగాను. a word. ఒక ఏదైనా మాట ఇవ్వండి. I said, uh-oh. How can I give a word when the word is not placed within me? నాలో ఆత్మ మాట లేనప్పుడు ఎలా మీకు మాటని ఇవ్వగలుగుతాను నేను? Amen? ఆమేన్. I can pray, ప్రార్థన చేస్తాను. but I can't give a word. నేను ఒక మాటని The ఇవ్వలేను. word has to come from above. పైనుంచి మాట And there రావాలి. are some people, and I'm telling you this, please be careful. జాగ్రత్త వినండి. ఇంకొంత Some మంది people ఉంటారు. come and say, Pastor, I'm sowing this seed in your life. పాస్టర్ గారు మీ జీవితంలో విత్తనం నాటుతున్నాను Now give నేను. me a word. ఒక మాట ఇవ్వండి నా కొరకు. What are you doing? ఏం You're trying చేస్తున్నారు? to buy a word from me? నా నుంచి మాట కొనుక్కుంటున్నారా మీరు? No, it doesn't work like that. అలా పని చేయదు అది. You sow a seed, believe God for the word. విత్తనం వేసే దేవుని నమ్మండి దాని Don't కొరకు. tell me you need a word. మాట కావాలని నాకు చెప్పకండి. If you need a word, tell God. మాట కావాలంటే And దేవుని if God అడగండి. inspires and puts a word in me, we will release it. అప్పుడు దేవుడు నాలో నన్ను ప్రేరేపించి నాకు మాట వేస్తే మీకు చెప్తాను నేను. Say amen. ఆమేన్. See, you have to be careful.
మీరు జాగ్రత్తగా Because ఉండాలి. there are many people out there that are misusing and abusing this gift. చాలా మంది బయట ఉన్న వారు యొక్క వరాన్ని Many తప్పుగా families వాడుకుంటున్నారు. have been tormented. అయితే చాలా మంది కూడా Many గాయపరచబడుతున్నారు. families have been ruined. చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. Ministries have been ruined చాలా because of కుటుంబాలు the నాశనం అవుతున్నాయి. operation of the gift of prophecy. ప్రవచనం యొక్క వరం Am I ద్వారా. saying prophecy is bad? ప్రవచనం తప్పని చెప్తున్నాను? Not at all. ఎంత మాత్రం It కాదు. is the vessel that is causing the problem. ఒక సమస్యలు కలిగజేసేది ఇది ఒక The విషయం gift is మాత్రమే. good. The gift is good. వరం అనేది చాలా మంచిది. But if you don't know how to use it or how to interpret it, it can hurt you. దాన్ని ఎలా వాడుకోవాలో ఎలా తర్జుమా చేసుకోవాలో నీకు తెలియకపోతే నీకు గాయం So కలుగుతుంది దాని don't go ద్వారా. to these so-called prophets ఆ ప్రవక్తలను పిలువబడి వాళ్ళ and దగ్గరికి say, వెళ్ళకండి. give me a word. ఒక మాట ఇవ్వనని Will I చెప్పండి. pass in my exam? అయితే ఈ విధంగా నేను పాస్ అవుతానా లేదా నా పరీక్షల్లో? Stop it. ఆపండి. You belong to this church. నువ్వు ఈ సంఘానికి చెందిన And వాడివి. here I'm teaching you ఇక్కడ మీకు బోధిస్తున్నాను that we are led by the Spirit of God and not by prophets. ప్రవచనం ద్వారా కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నానని చెప్తూ ఉన్నాను నేను. Say amen. ఆమేన్. When a word is given, ఒక మాట ఇవ్వబడినప్పుడు, I talked about prophecy in general. ఆ ప్రవచనం గురించి మామూలుగా మాట్లాడాను నేను. But when a word is given specifically to you, ప్రత్యేకంగా నీకు ఒక మాట you have to ఇవ్వబడినప్పుడు be careful మీరు జాగ్రత్తగా as ఉండాలి. to how you will deal with this word. ఈ మాటతో నువ్వు ఎలా వ్యవహరిస్తావో జాగ్రత్తగా ఉండాలి. Because listen, వినండి. every personal prophecy ప్రతి వ్యక్తిగతమైన ప్రవచనం has to be judged by two things. రెండు విషయాల ద్వారా నిర్ధారించబడాలి. One, మొదటిది by the word of God. దేవుని వాక్యం ద్వారా. Number two, రెండవది by the witness you have in the Spirit. నీ అంతరంగంలో కలిగి ఉన్న సాక్ష్యము ద్వారా. Because when somebody gives you a prophecy, ఎవరైనా మీకు ఒక ప్రవచనం ఇచ్చినట్లయితే that prophecy should line up with what you already have in your ఆ spirit. ప్రవచనం అనేది నీ ఆత్మలో నువ్వు కలిగి ఉన్నటువంటి మాటతో ఏకీభవించాలి. If it does not line up with what is in your spirit, నీ ఆత్మలో ఉన్న దాంతో అది ఏకీభవించకపోతే two things. రెండు విషయాలు. One, it could be totally out. మొదటిది It may be totally wrong. అది తప్పుడు ప్రవచనం కావచ్చు, Or లేదా it could be something about which God is giving you some inkling and some understanding that's going to happen in the future. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కార్యం గురించి దేవుడు ఏమైనా మీకు Now, సూచనగా తెలియపరుస్తున్న విషయం If a కావచ్చు. word is released like that, ఒక మాట అలా విడుదల చేయబడ్డప్పుడు don't jump to conclusions and act on it. ఒక ముగింపులోకి వచ్చి దానిపైన క్రియ చేయకండి వెంటనే. Okay? Because sometimes people say, I believe God is calling you into ministry. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దేవుడు నిన్ను పరిచయలో పిలుస్తున్నాను అని చెప్పాను And this అనుకోండి. guy would be in his intermediate level of studies. తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి God స్థాయిలో has ఉన్నాడు called me, I'm అనుకుంటా. going to stop my studies. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి చదువులు ఆపేస్తాను God అనుకుంటా. gave you an understanding that He's calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడని నువ్వు You're గ్రహించాలి అంతే. interpreting that you have to stop studies now. ఇప్పుడే నేను చదువులు ఆపేయాలని అర్థం That is చేసుకోకూడదు. wrong. అది తప్పది. See what I'm saying? How the gift can be misused or misinterpreted, misunderstood? ఈ వరం ఎలా గ్రహించబడుతుందో మీరు Because గ్రహించగలుగుతున్నారా? for everything in God there is a time. దేవునిలో ఉన్న ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. Say amen. ఆమేన్. So, if it doesn't line up with what you already got, with what God has already revealed in your heart, నీ అంతరంగంలోకి దేవుడు విడుదల చేసిన దాంతో ఇది ఏకీభవించకపోతే you don't have to accept it. నువ్వు దాన్ని అంగీకరించవలసిన అవసరం And లేదు. God will not punish you for not accepting it. నువ్వు అంగీకరించకపోతే దేవుడు నిన్ను శిక్షించడు. If you don't understand it, నువ్వు గ్రహించకపోతే well, take it and put it on the shelf. దాన్ని తీసుకొని షెల్ఫ్ లో పెట్టేసేయండి. Maybe later on, sometime in life, it will make meaning to you. బహుశా ఎప్పుడైనా నీ జీవితంలో అది నీకు అర్థవంతంగా But కనిపించవచ్చును. don't act on it. కానీ అప్పుడే వెంటనే క్రియ You చేయకండి should దానిపైన. never make decisions based simply on prophecy. ఒక ప్రవచనం వచ్చింది దానిపైన మాత్రమే మీరు ఆధారపడి క్రియ I చేయకండి. married so and so because brother so and so prophesied I should marry her. ఆ పలానా సహోదరుడు చెప్పాడు కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. Well, tomorrow when your brother and sister have a problem, that brother is not going to solve your problem. రేపటి దినాన వీరు కనుక సమస్యలు కలుగుంటే ఆ సహోదరుడు వచ్చి సమస్యను పరిష్కరించాడు. When you have a problem, you should have the conviction, God told me to marry her, so I'm going to stick with her. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుడు నన్ను ఈమెను వివాహం చేసుకోమని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉంటానని చెప్పగలగాలి. Say amen. ఆమేన్. See, so every personal prophecy has to be judged. కాబట్టి ప్రతి వ్యక్తిగతమైన ప్రవచనం అనేది విధంగా Now, తీర్మానించబడాలి. go to chapter 21 in the book of Acts. అపొస్తలుల కార్యములు What 21వ happened? A అధ్యాయం. prophecy or a word was given to Paul saying, don't go. వెంటనే వెళ్ళకు అని చెప్పినటువంటి మాట వచ్చినప్పుడు But పౌలు ఏం did చేశాడు? Paul give heed to that word? నిజానికి ఆ మాటకి పౌలు విధేయత చూపించాడు. Did he? No. Why?
ఎందుకు? Because it did not comply with what he knew in his spirit. తన ఆత్మలో చెబుతున్నటువంటి మాటతో ఏకీభవించలేదు కాబట్టి విధేయత చూపించలేదు ఆయన. We're not judging the prophets. నేను ఇక్కడ ప్రవక్తల్ని తీర్మానించడం లేదు. We're not even questioning whether that is of God or not. అది అంటే దేవుడి నుంచి వచ్చిందా కాదని కూడా It is తీర్మానించలేదు. not lining up with what God has told me. దేవుడు చెప్పిన దాంతో ఏకీభవించట్లేదు. I'm going to be moved by what God told me. దేవుడు నాకు ఏం చెప్పాడు దాన్ని బట్టి మాత్రం ముందుకు వెళ్తాను నేను. Are you all with me? Amen. See, so don't make decisions based just on prophecy. ప్రవచనం పైన మాత్రమే ఆధారపడి తీర్మానాలు Be చేసుకోకండి. careful about personal prophecy. వ్యక్తిగతమైనటువంటి ప్రవచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Because many lives have been ruined and shipwrecked because of wrong prophecy. ఈ తప్పుడు ప్రవచనాలను బట్టి చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలా Some మంది people have come నశిస్తున్నారు. into ministry because somebody prophesied. కొంతమంది అయితే పరిచయంలో ఉన్నటువంటి వారు మామూలుగా ప్రవచనం My చెప్పేస్తున్నారు. friend, you should never do that. మీరు అలా చేయకూడదు ఎప్పుడు. Prophecy should confirm what you already know. ప్రవచనం అనేది నీకు ఇంతకుముందు తెలిసినటువంటి దాన్ని And only ఏకీభవించాలి. then you have to accept. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని Let me అంగీకరించవచ్చు. take you to Acts chapter 13, and with this we will close. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం తెరుచుకుందాం. ఇక్కడ Look at ముగించుకుందాం. verse 1. మొదటి వచనం. Now there was in the church that was at Antioch certain prophets and teachers, as Barnabas and Simeon, that was called Niger, and Lucius of Cyrene, and Manaen, which had been brought up with Herod the Tetrarch and Saul. As they ministered to the Lord and fasted, the Holy Ghost said, "Separate me Barnabas and Saul for the work whereunto I have called them." అంతియోకులోనున్న సంఘంలో బర్నబా, నిగరనబడిన సుమయోను, కునేరీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయస్సు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. See, the Holy Ghost said, "Separate unto me Barnabas and Paul for the work whereunto I have already called them." నేను వారిని ఇంతకుముందు దేని కొరకు అయితే పిలిచానో ఆ పని కొరకు వారిని వేరుపాటు చేయండి అని That చెప్తున్నాను. means Paul and Barnabas already knew this calling. ఆ పిలుపును పౌలు బర్నబాలు ఇంతకుముందు తెలుసుకొని Now, ఉన్నారు. through the prophetic word, it was being confirmed. ఇప్పుడు ప్రవచన మాట ద్వారా అది నిర్ధారించబడింది. So be careful, people of God, జాగ్రత్తగా ఉండండి దేవుని that when ప్రజలారా. a prophetic word is released, ఒక ప్రవచన మాట విడుదల చేయబడ్డప్పుడు, or a revelation, ఒక ప్రత్యక్షత or వచ్చినప్పుడు, a vision, ఒక దర్శనం or వచ్చినప్పుడు, a dream, ఒక కల it వచ్చినప్పుడు must always line up with the word of God అది ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో ఏకీభవించాలి. and with what God has said in your spirit. నీ అంతరంగంలో ఆత్మల దేవుడు చెప్పిన దాంతో ఏకీభవించాలి. I had quite a few people say, "God told me I should marry you." కొంతమంది చెప్తుంటారు, పలానా వ్యక్తిని పెళ్లి I చేసుకున్నాను. didn't marry any one of them. నేను వారిలో పెళ్లి చేసుకున్నాను. I did not. ఎవరిని పెళ్లి చేసుకోలేదు వారిలో. Whoa, that's a big mistake there. And there were others that came and prophesied that I'm marrying the wrong one. నేను తప్పుడు వారిని కూడా పెళ్లి చేసుకున్నాను అని చెప్పి కూడా ప్రవచనం చెప్పిన వారు ఉన్నారు. And you know what? ఎందుకో I తెలుసా? know at least one of them, or more than one, that are still not married and they're getting old in life. They were telling me that I should not marry the one that I married. నేను పెళ్లి చేసుకున్న దానిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పినటువంటి వారు I didn't ఉన్నారు. make a decision based on prophecy. I don't know, what are you translating? I hope he's telling you the truth. See, I'm saying I went by what I knew in my spirit. నా ఆత్మలో నేను తెలుసుకున్న దానితో నేను ముందుకు వెళ్తున్నాను. So I'm saying, be careful. కొంతమంది చెప్తున్నారు, Don't let జాగ్రత్తగా ఉండండి. everybody come and speak over your life. ఎవరైనా కూడా మీ జీవితంలో వచ్చి చెప్తున్నటువంటి దానికి See, ఏకీభవించకూడదు. why does God have pastors? ఎందుకు దేవుడు పాస్టర్లను We are నియమించాడు? responsible for you before God. దేవుని ఎదుట మీ కొరకు మేము We care for హక్కుదారులం. We care for you. మీకు జాగ్రత్తగా చూసుకుంటాం. What does the person that just walks about and saying, "I'm a prophet," and just prophesy this is this and that is that, what does he care about what your future will be like? చూడండి, మామూలుగా వచ్చినటువంటి వ్యక్తి ఇలా జరుగుతుంది అని ప్రవచనం చెప్తాడు. I'm వ్యక్తి ఏం జాగ్రత్తగా చూసుకుంటాడు? not laboring here to give a new speech every Sunday. ప్రతి ఆదివారం కొత్త ప్రసంగం ఇవ్వడం కోసం I'm laboring to build your lives. నీ జీవితాన్ని కట్టడం కోసం I'm నియమించబడ్డాను. laboring to build you so that you can be blessed to be a blessing. ఆశీర్వాదకరంగా ఉండడం కోసం మిమ్మల్ని తయారు చేయడం I కోసం want to పిలువబడ్డాను. make sure that you don't fall prey to these wolves out there. బయట ఉన్నటువంటి ఆ నకల కొరకు ప్రార్థన చేయడం కోసం I want మిమ్మల్ని to తయారు make చేయడం sure లేదు. that you grow in the Lord and you know how to be led by God
by His Spirit. మీరు దేవునిలో ఎదిగి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేలా నేను తయారు And చేస్తున్నాను don't మిమ్మల్ని. just go to anybody and say prophesy over me. ఇష్టం వచ్చిన దగ్గర వారి దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పండి అని మీరు వెళ్ళవలసిన అవసరం Again, లేదు. I want to say this. అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని. This will be my last statement. Don't go to so-called prophets seeking a prophecy. ప్రవచనాన్ని వెతుకుతూ ప్రవక్తలు అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. Seek God. దేవుణ్ణి వెతకండి. And God will speak to you. దేవుడు మీతో మాట్లాడతాడు. It'll be first in your spirit. అది మొట్టమొదటి నీ ఆత్మలో And then He పలుకుతుంది. will also confirm it. తర్వాత దాన్ని నిర్ధారిస్తాడు దేవుడు. Friend, listen to me. వినండి స్నేహితులారా. This is the heart of God. ఇది దేవుని He హృదయం wants ఉన్నది. to teach you and guide you to profit in life. ఆయన మీకు బోధించి నడిపించాలని To ఇష్టపడుతున్నాడు. make sure that you are fulfilled and satisfied in life. దేవునిలో నువ్వు సంతృప్తి పొంది And ఉండేలా that you జాగ్రత్తపడాలి. reach your destiny. నీ గమ్యాన్ని చేరేలా But జాగ్రత్తపడాలి. without His guidance, అయితే ఈ without నడిపింపులో, His leadership, ఈ నాయకత్వం you లేకుండా will not be able to get to that place. నువ్వు ఆ స్థలానికి వెళ్ళలేకుండా So the ఉంటావు. first thing that you need to do మొట్టమొదట నువ్వు చేయాల్సింది is you need to ఏంటంటే become His child. నువ్వు ఆయన బిడ్డగా మార్చబడాలి. Your spirit has to be born again. నీ ఆత్మ తిరిగి If your జన్మించాలి. spirit is dead toward God, దేవుని పట్ల నీ ఆత్మ it మృతి is చెంది ఉంటే impossible for God to communicate or impossible for you to receive from God. దేవుని నుంచి వినడం గాని దేవునితో సంభాషించడం గాని అసాధ్యమైనటువంటి So విషయం I am అవుతుంది. encouraging you today. మిమ్మల్ని If ప్రోత్సహిస్తున్నాను. you're not born again, నువ్వు తిరిగి the జన్మించకపోతే first thing that you need to do మొదటగా నువ్వేం చేయాలి అంటే is to be born again. నువ్వు తిరిగి So if జన్మించాలి. you're here today మీరు ఇక్కడ ఉండి and you're not born again, తిరిగి జన్మించకపోతే or you know of some sin in your life that has cut you off from God's supply, లేదా దేవుని సమకూర్పుల నుంచి నిన్ను వేరు then చేసిన you పాపం need to మీలో ఉంటే repent and come back to నువ్వు God. పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి So తిరిగి I'm going రావాలి. to open up this area కాబట్టి మార్గాన్ని so మీకు that కనిపిస్తున్నాను. you may come forward మీరు ముందుకు రావాలి. and receive Christ, క్రీస్తుని అంగీకరించండి. receive His forgiveness. Forever lover. In the depths of the darkest night, your love shines through, a guiding light. With every heartbeat, I feel your grace. In your warm embrace, I find my place. Darling, don't cry, don't shed a tear, for I'll be your fortress, I'll always be near. Though storms may rage and oceans may roar, I'll stand by your side forevermore. Through the trials and the tests we face, our love will endure, it cannot be erased. So dry your eyes, my love, and take my hand. Together we'll conquer. క్షమాపణ And come పొందుకోండి. into the place where you can now receive His guidance. ఆయన సూచనలు పొందుకునే స్థలంలోనికి So మీరు రండి. church, ఇప్పుడు if you brought somebody, సంగమా మీరు ఎవరిని I want to తెచ్చినట్లయితే encourage you to bring them down. వారిని ప్రోత్సహించి ముందుకు If there's తీసుకురండి. anybody that is here ఇక్కడ ఉన్న వారు that అందరూ కూడా is not born again తిరిగి as yet, జన్మించకపోతే then I want you to take a stand మీరు ఒక అడుగు and వేయాలి. come down and stand here ముందుకు వచ్చి so we నిలబడండి. can pray with మీ you. కొరకు ప్రార్థన Whether చేస్తాం. you're in this auditorium or listening to me from outside మీరు ఆడిటోరియంలో కూడా బయట ఉన్నప్పటికీ కూడా or in the balcony, లేదా బాల్కనీలో I will ఉన్నప్పటికీ wait for you. మీ కొరకు The చూస్తున్నాను. service is not over ఇంకా ఆరాధన until we ముగించబడలేదు. finish this part. ఈ ఆ భాగాన్ని So ముగించిన don't be in వరకు a rush to go. కాబట్టి ఇంటి వెళ్ళిన ఒక Wait and సంవత్సరం respect the move of the Holy Spirit. పరిశుద్ధాత్మ కదలికను Now is the అనుసరించండి. time to be saved. ఇప్పుడు రక్షించబడిన సమయం Today ఇది. is the day of ఇది salvation. రక్షణ పొందుకునే Take దినం a ఇది. step and come down right అడుగు now వేసి ముందుకు వచ్చి as we నిలబడండి all మీరు. stand up to praise God. అందరం కూడా లేచినబడి Come దేవుని on, స్తుతించుకుందాం. hallelujah. Come on, come down quickly now. త్వరగా ముందుకు రండి. Glory be to God. నీవే సత్యం జీవం నీవే